తెలంగాణ కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చింది. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న తెలంగాణ గవర్నర్ రాత్రికి హైదరాబాద్ వస్తున్నారు. కేబినెట్ లో కూడికలు తీసివేతలపై అధిష్టానం తీవ్రంగా కసరత్తు జరిగింది. ఇద్దరు మంత్రులను తప్పించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. సామాజిక న్యాయం జరిగేలా కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ ను కూడా నియమించే ఆలోచన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగ లంబాడి సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని హైకమాండ్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి కేబినెట్లో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేబినెట్లో మైనార్టీకి చోటు కల్పించాలని భావిస్తున్నారు. మొత్తంగా కేబినెట్లో ముగ్గురికి చోటు కల్పించబోతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరికి చోటు దక్కబోతోంది. మాదిగ మాల సామాజిక వర్గానికి కూడా కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నారు. ఇవాళ రాత్రికి మార్పులు చేర్పులు పూర్తి చేసి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చేసింది. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఇక రేపు మంత్రివర్గ విస్తరణ కన్ఫామేనా? ఎవరికి చోటు లభించబోతోంది? ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్? పార్టీ హైకమాండ్కి సంబంధించి పార్టీ హైకమాండ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర కేబినెట్ విస్తరణ అనేది ఖాయమైంది. రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ ఉండబోతుంది అని మనకు ఉన్నటువంటి అధికారిక సమాచారం. ఇందుకు సంబంధించి గవర్నర్కి ఇప్పటికే సమాచారాన్ని అందించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఢిల్లీ నుంచి గవర్నర్ రాత్రి హుటాహుటిన హైదరాబాద్కి బయలుదేరి వస్తున్నారు. రేపు గవర్నర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్లో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ చేయాలనేటువంటి అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది. అధిష్టానం అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కసరత్తు ఇప్పటికే పూర్తి చేశారు. పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకుల అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి హైకమాండ్ సామాజిక సమీకరణాలు, మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కేబినెట్ విస్తరణ ఒక ఎత్తు అయితే కేబినెట్లో ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రుల్ని కూడా తప్పిస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి హైకమాండ్ అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్య చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్నటి నుంచి పీసీసీ కమిటీతో పాటుగా కేబినెట్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూర్పుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద అధిష్టానంతో ఇన్ఛార్జి సమీక్ష నిర్వహిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా వాకప్ చేస్తున్నారు. నిన్న సమీక్షా సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి ఉండే, కానీ తన షెడ్యూల్ని 2 రోజులకి పొడిగించుకున్నారు. ఈరోజు హైదరాబాద్లోనే మీనాక్షి నటరాజన్ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్య నాయకులతో కూడా ఆమె సంప్రదింపులు జరిపారు. కేబినెట్ విస్తరణ ఉన్నటువంటి నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లోనే ఉన్నారు. పార్టీకి సంబంధించి అధిష్టానానికి సంబంధించినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా షేర్ చేసుకోవడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఆశావాహులకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం అనేది ఉండాలి అనేటువంటి ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు కూడా చేయబోతుంది. ఇప్పటికీ తెలంగాణలో కులగణన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక న్యాయానికి కట్టుబడి మంత్రివర్గ విస్తరణ కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కేబినెట్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, మాలలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంకి ఒక సూచన చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కేబినెట్లో చోటు కల్పించలేదు కాబట్టి ఆ సామాజిక వర్గానికి కూడా కేబినెట్లోకి తీసుకోవాలనేటువంటి సూచన అధిష్టానం వద్ద చేసినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ 2 సామాజిక వర్గాలతో పాటుగా అటు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కేబినెట్లో ఎవరికి చోటు లేదు కాబట్టి ఆ నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సూచన కూడా సీఎం చేసినట్టు తెలుస్తుంది. ఇక సామాజిక సమీకరణాలు ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరిద్దరికి
క్యాబినెట్లో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఒక మాట ఇచ్చింది. ఎంపీని గెలిపించుకొని వస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనేటువంటి హామీ కూడా కేసీ వేణుగోపాల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్లో ఉంటారనేటువంటి కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఎస్టీకి సంబంధించి క్యాబినెట్లో ఎవరుంటారు అనేటువంటి చర్చ కనుక చేస్తే దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. అలాగే మిగతా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత రేసులో ఉన్నప్పటికీ కూడా బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ కూడికలు తీసివేతలకు సంబంధించినటువంటి ఈక్వేషన్లో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఎక్కువగా ఉన్నటువంటి చోట ఈ కూడికలు తీసివేతలు ఉంటాయా, లేదంటే రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ జిల్లాలోనే ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ రేషియోలో అధిష్టానం ఏమైనా సీరియస్గా చర్చిస్తుందా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. పనితీరు ఆధారంగా క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటి అంశం కంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలు సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశం మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్యాబినెట్లో విస్తరణలో ముగ్గురి ఎవరు చోటు అనేటువంటి అంశానికి సంబంధించి అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తుంది. ఈ మార్పులు చేర్పులకు సంబంధించి నాయకుల అభిప్రాయాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. ఇప్పటికీ చాలాసార్లు అధిష్టానం దగ్గరికి నేతలంతా కూడా వెళ్ళారు, తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇటీవల మీనాక్షి నటరాజన్ వరుసగా భేటీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అన్నిటినీ ఆధారంగా తీసుకొని అధిష్టానం సామాజిక సమీకరణాలు జిల్లాలకు సంబంధించినటువంటి కూర్పు మార్పులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇప్పటికీ అధిష్టానం ఒక ఫోకస్ చేస్తుంది. గతంలో ఒక సందర్భంగా రాహుల్ గాంధీ కూడా ఇలాంటి కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల వద్ద క్యాబినెట్ విస్తరణలో రెడ్లకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటము, ఇప్పటికీ చాలామంది ఆ సామాజిక వర్గానికి నుంచి ఉన్నారు కాబట్టి ఈసారి బీసీ ఎస్సీలకి ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించాలనేటువంటి సూచన కూడా చేశారనేటువంటి చర్చ కూడా ఇంతవరకు జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం జరగబోయేటువంటి క్యాబినెట్ విస్తరణలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈక్వేషన్లో చూస్తే వాకటి శ్రీహరి పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి దాదాపుగా క్యాబినెట్ విస్తరణలో చోటు కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి దేవరకొండ నుంచి బాలునాయక్ బలంగా అడుగుతున్నారు. కాబట్టి డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎంపిక కూడా చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. ఆ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కొత్తగా 5గురికి ఈ పదవులను భర్తీ చేసేటువంటి ఆలోచన చేస్తుంది. క్యాబినెట్లో 3, డిప్యూటీ స్పీకర్ భర్తీ చేస్తే 4 అవుతారు. అవసరాన్ని బట్టి రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఈ చర్చ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి 3 లేదంటే 4 క్యాబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకుంటే అది ఎవరిని తీసుకుంటారనేటువంటి చర్చ ఇంకా కొంత కొలిక్కి రావాల్సి ఉంటుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి ఆ ఎమ్మెల్సీల్లో మైనార్టీకి ఎమ్మెల్సీని చేసి తనని క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది. రేపు మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. సామాజిక వర్గాల సమీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే ఇక మాదిగ సామాజిక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే ఇప్పటికీ క్యాబినెట్లో మాలల సంఖ్య అలాగే పార్టీలో మాలలకు ప్రాతినిధ్యం ఎక్కువగా పెరిగింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మాల సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికీ సీరియస్గా వివేక్ ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు దాదాపు క్యాబినెట్లో బెర్త్ ఖరారైంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఎక్కువ మాల సామాజిక వర్గానికే అవకాశం కల్పిస్తే పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలనేటువంటి సూచన సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది. మాదిగ సామాజిక వర్గానికి ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు కల్పించాలనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. ఒకవేళ అధిష్టానం గతంలో వివేక్కి అవకాశం ఇవ్వాలనేటువంటి హామీ ఇచ్చినటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివేక్కి ఇస్తే ఖచ్చితంగా మాదిగని కూడా క్యాబినెట్లోకి చేర్చుకోవాలనేటువంటి చర్చ జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే ఈ క్యాబినెట్ విస్తరణ అనేది సామాజిక న్యాయానికి అలాగే సోషల్ ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా చూసుకొని విస్తరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డి నుంచి అయితే ఖచ్చితంగా లంబాడ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు కల్పించాలని, అలాగే మాదిగలకు చోటు కల్పించాలనేటువంటి ప్రతిపాదన అయితే ఆయన నిక్కచ్చిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక సుదర్శన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్లో చోటు ఉంటుందనేటువంటి చర్చ కూడా బహిరంగంగానే జరుగుతుంది. సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు క్యాబినెట్లో చోటు కల్పించలేదు కాబట్టి ఆ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించాలనేటువంటి సూచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే మార్పులు చేర్పులకు సంబంధించి ఎవరిని కాంగ్రెస్ అధిష్టానం తప్పిస్తుంది, ఎవరిని ఒకవేళ క్యాబినెట్ నుంచి తప్పిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి గందరగోళం ఏమైనా నెలకొంటుందా, అలాంటి పరిస్థితులన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు తెచ్చి తలనొప్పి తెచ్చుకుంటుందా అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులకు కూర్పుకు సంబంధించి కూడికలు తీసివేతలకు సంబంధించినటువంటి విషయంలో అంత సీరియస్గా తీసుకుంటుందా? కాంగ్రెస్లో అందరికీ తెలిసిందే, ఏం జరిగినా కూడా బయటకు వచ్చి బయటంగానే మాట్లాడేటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కోరి తెచ్చుకుంటుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అధిష్టానం నుంచి కావచ్చు, బయటకు వచ్చినటువంటి పేర్లకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్లో ఉంటారు, సుదర్శన్ రెడ్డి క్యాబినెట్లో ఉంటారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఉన్నటువంటి 3-4 పోస్టులు భర్తీ చేసినటువంటి క్రమంలో ఇద్దరు క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే సోషల్ జస్టిస్ని పాటించాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే కొందరిని తీసేసి కొందరిని భర్తీ చేశారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది.